నేను విశాఖపట్నంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా చేసి ఇక్కడే రిటైర్ అయ్యాను. సుమారుగా 25-30 సంవత్సరాలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇక్కడ వర్క్ చేశాను. రైతు బజారులు తర్వాత ఇవన్నీ కూడా స్టార్ట్ చేసింది నా రెజిమ్లోనే. నేను ఓటేసే ప్రథమ సంవత్సరంలో కంటెస్ట్ చేసే అభ్యర్థి పట్టి ఓటు వేసేవాళ్ళం, అంతేగాని మేము ఇది చేస్తామని చెప్పైతే వేసే పరిస్థితి లేదు. పెద్ద పెద్ద నాయకులు, ఫర్ ఎగ్జాంపుల్ తెన్నేటి విశ్వనాథం, అటువంటి వాళ్ళు ఉండే రాజ్యం చేసిన రాజ్యంలో ఈనాడు అన్ని ప్రదేశాల నుంచి వైజాగ్ వచ్చి ఎంపీలు అవుతున్నారు, కానీ వైజాగ్ మాత్రం ఎవరు కూడా ఎంపీ అవడం లేదు. అది కొంచెం దురదృష్టకరం. కుల రాజకీయాలు అప్పుడు ఉండేవి, కానీ ఇంత ఎక్కువగా లేవండి. విలేజ్లో ఉంటాయి, తప్పదు. విలేజ్లో పార్టీ కన్నా కులం అనేదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. తర్వాత ఆ విధంగానే వాళ్ళే నాయకులు అయ్యేవారు. ఇప్పుడు ఆ విధంగా కాకుండా డబ్బులు ఎవరు సురితే వాళ్ళ వైపు వెళ్ళిపోతున్నారు. ప్రజలు కూడా దానికి అలవాటు పడిపోయారు. అందువల్ల నోటు అనేది ప్రజల్లో అవగాహన ఏ విధంగా మారిందంట? అవగాహన కాదు, అది ఎందుకు ఇవ్వరు అనే పరిస్థితి వచ్చింది. నాకు ఒక పేపర్ అబ్బాయి వచ్చాడు రెగ్యులర్గా. ఆయన అన్నాడు, సార్ ఏంటి సార్ ఇంకా ఎవరు రావడం లేదని. ఎవరయ్యా రావాలన్నాను. అంటే అదే సార్ ఎలక్షన్కి ఇస్తారు కదా సార్ ఎవ్రీ టైము. అంటే అదేంటయ్యా, నేను స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టరు, నేను అవి ప్రివెంట్ చేయవలసిన మనిషిని, నేను నా దగ్గరకు వచ్చి నువ్వు అడుగుతున్నావు అంటే, సార్ మీరు ఎలాగైతే ఏం చేస్తే మీ అధికారం ప్రకారం చేస్తారు, కానీ మాకు పండగ ఒకసారి 5 సంవత్సరాలకు ఒకసారే కదా సార్ వాళ్ళు ఇచ్చేది అని ఆ విధంగా ఎకష్టం అయిపోయారు ప్రజలు కూడా. అందువల్ల నేను ఎవరిది తప్పని అన్నాను, కానీ పరిస్థితులు మారిపోయాయి. అప్పటికి ఇప్పటికీ కేవలం నోటు ఎవరి సురితే వాళ్ళకే అయిపోయి వెళ్ళే పరిస్థితి ఉంది ప్రస్తుతం. అప్పటికి ఇప్పటికీ ప్రజల పక్షాన ఉండి పాలించే వ్యక్తులు అంటే వంశపారంపర్యంగా రాజకీయం అనేది దానిలో ఒక వ్యక్తి ఎవరైనా మీకు కనిపించారా సార్? అనిపించారా ఒక రాజకీయ నాయకుడు వంశపారంపర్యంగా వచ్చి అప్పటికి ఇప్పటికీ వాళ్ళ తండ్రిలాగే పాలించినట్టు ఏమైనా కనిపించిందా సార్? తండ్రిలాగా పాలించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి మనకి. చంద్రబాబు నాయుడు గారు మామగారిని ఇచ్చేశారు. ఈ జగన్ వచ్చి వాళ్ళ తండ్రి చచ్చిపోయిన తర్వాత వచ్చాడు. అలాగే 2-3 తప్పిస్తే తండ్రి తర్వాత వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. మరి చూడడం అనేది మారిపోయింది. చాలా డైనమిక్గా ప్రజలు కూడా మారిపోతున్నారు. అందువల్ల చుట్టుపక్కల సర్కమ్స్టెన్స్ ప్రకారం ఆఫీసర్లే కాదు ప్రజలు కూడా మారిపోయారు. దానికి అకష్టం అవడం అనేది చాలా ముఖ్యం. లేని పక్షంలో ఎవరు కూడా ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు, ప్రజలు జీవించే పరిస్థితి లేదు. ఇందాక మీరు ఒక ప్రశ్న వేశారు, ఏమని వాలంటీర్లు లేకపోతే అంటే. నేను వాలంటీర్లు వ్యవస్థ ఉన్నప్పుడు నేను పనిచేయలేదు, కానీ ఒకటి మాత్రం నిజం, వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత చెడు కన్నా మంచే ఎక్కువ జరిగింది. వాళ్ళు 5,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఖాళీగా ఉండే నిరుద్యోగులందరికీ 2,000-3,000 ఇస్తూ ఉంటున్నారు. దాని బదులు 5,000 ఇచ్చి మొత్తం గవర్నమెంట్ చేయవలసిన పనులన్నీ కూడా వాళ్ళ చేత చేయిస్తున్నారు. నా తోటి సోదరులు అనేక డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, బీడీఓలు కానీ డెవలప్మెంట్ సైడ్ చూసేవాళ్ళు అంతా కూడా బాగా డబ్బులకి అలవాటు పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కోపం రావచ్చు, కానీ వాలంటీర్లు మాత్రం చాలా సర్వీస్ చేశారు. ముఖ్యంగా కోవిడ్ వచ్చే టైంలో వాళ్ళు చేసిన సర్వీస్ ఆల్ ఓవర్ ఇండియా ఇంకెవరూ చేయలేదు. అది వీ హ్యావ్ టు అప్రిషియేట్. యూత్కి ఒక మంచి మాట మీ నోటు. మంచి మాట అంటే మీకు ఏదైతే అంబిషన్ ఉందో దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేయండి. పక్కదారులు వీలంత మట్టుకు చూడకండి. తప్పనిసరి అయితే అది మీ రాత ఎలా ఉంటే దాని ప్రకారం వెళ్ళండి. అంతకన్నా అలాగని నిష్టగా నియమంగా చెయ్యాలని కూడా చెప్పగలిగే పరిస్థితులు మాత్రం లేవు. అందువల్ల వారిని కూడా ఎవరిని నిందించగలిగే పరిస్థితులు మాత్రం లేవు. ఓకే సార్, థ్యాంక్ యూ.